కట్ చేశారు. ప్లీజ్ సార్, ఐ కమ్ టు అగైన్. ప్లీజ్ సార్, ప్లీజ్ మీరు సార్. మొనోలాగ్ కాదండి. సార్ టైం ఫ్రేమ్ అనేది ఉంటుంది సార్. ప్లీజ్ ఆంజనేయ రెడ్డి గారు. మనం చెప్పాల్సిన మన మొనోలాగ్ మొత్తం చెప్తూ ఉంటది. ఎవరింటారు చెప్పండి. ఆంజనేయ రెడ్డి గారు, శ్రీశైలం 2014 నుండి ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసినటువంటి ప్రధానమైనటువంటి మేలు ఏదీ లేదు. ఇప్పుడు ఎన్నికలు మీరు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడైనా అంటే చిరకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి చాలా ప్రాజెక్టుల పైన భారతీయ జనతా పార్టీ ఒక క్లారిటీ ఇచ్చే యోచన ఎంతవరకు ఉంది? శ్రీశైలం గారు, మీరు సీనియర్ యాంకర్ అండ్ అనేక సంవత్సరాలుగా జర్నలిజం ఉన్నారు, అంతకుముందు ప్రజా జీవనంలో ఉన్నారు. మీరు ఈ విధంగా 2014 నుంచి ఏమి న్యాయం చేయలేదని చెప్పడం ఏదైతుందో నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. మీ నోటి నుంచి అటువంటి మాటలు సార్, వస్తున్నాయి. మీరు చెప్పుకోవచ్చు కదా ఫలాంది చేసినవని. మీరు చెప్పుకోలేని పరిస్థితులు వస్తున్నారు సార్. మీరు స్పెసిఫిక్ గా నన్ను అడగండి. మీరు ఫలాంది హామీ ఇచ్చారు, చేయలేదు. కేవలం ఒక్క హామీ మాత్రమే ఈ రోజు అది జరిగే అవకాశం లేదని అనేక సందర్భాల్లో చెప్పాము. ప్రత్యేక హోదా. ఆ విభజన చట్టం ప్రకారము ఎన్ని విద్యా సంస్థలు, ప్రతిష్టాకరమైన విద్యా సంస్థలు వచ్చాయి. రాష్ట్రం ఒక మూల నుంచి ఒక మూల వరకు ఎన్ని విద్యా సంస్థలు ప్రారంభించున్నాయి. మన విజయవాడ పక్కన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఒక అద్భుతమైన హాస్పిటల్ వచ్చింది. అదే విధంగా ఎన్ని ఇంజనీరింగ్ వ్యవస్థలు వచ్చాయి, TIIT ఎన్ని వచ్చాయి. ఈ రోజు రాష్ట్రంలో పిల్లలు వెళుతున్నారు, అక్కడి నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు తయారవుతున్నారు. ఎన్ని రోడ్లు వచ్చాయి. అదే విధంగా రాయలసీమలో ఒక అద్భుతమైన ప్రాజెక్టులు వచ్చాయి. ఈ మధ్యన ప్రధానమంత్రి వర్చువల్ గా ప్రారంభోత్సవం చేశారు. ఎన్ని కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది, ఎంత పెద్ద ఎత్తున నిధులు ఇస్తుంది. ఒక 6 నెలల కింద కూడా 10,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్న ఈ రెవెన్యూ లోటు ఏదైతే ఉందో అవంతా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఓపెన్ గా ఏ రోజు కూడా మాకు ఇది అన్యాయం జరిగిందని చెప్పలేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు కూడా ఏది అవసరమో ఈ రాష్ట్రానికి, అది కోస్టల్ కారిడార్ విషయంలో కానివ్వండి, లేదా మారిటైమ్ డెవలప్మెంట్ కానివ్వండి, లేదా సాగర్ మాల కానివ్వండి, భారత మాల కానివ్వండి, అద్భుతంగా ఈ రాష్ట్రాన్ని కల్పిస్తున్నారు. పార్లమెంట్ లో మంత్రి చెప్పారు, అది ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పులకు మీరు కేంద్ర ప్రభుత్వంలో తప్పు పడితే అట్లా. పార్లమెంట్ లో రైల్వే శాఖ మంత్రి చాలా స్పష్టంగా చెప్పారు, సంవత్సరం నుంచి మేము 55 ఎకరాలు అడుగుతున్నాము రైల్వే జోన్ ఏర్పాటు చేయడానికి. ఈ ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా లేదు, ఈ ప్రభుత్వం కనీసం రెస్పాన్స్ లేదని అనేక సందర్భాల్లో చెప్పారు. కాబట్టి రాష్ట్రానికి ఏది అవసరం ఉందని చాలా స్పష్టంగా రాష్ట్రం మేలు కోరుతూ కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున 1,000 కోట్ల రూపాయల సహాయం చేస్తూ ఉంది. అందులో ఎటువంటి అనుమానం లేదు. ప్రత్యేక హోదా విషయంలో చాలా స్పష్టంగా అనేక సందర్భాల్లో చెప్పారు, అది ఆచరణ యోగ్యం కాదు, ప్రత్యేక హోదా రావడం చాలా కష్టం అని చెప్పారు. మీరు వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో ఈ మధ్యకాలంలో మనం వింటున్నాం, దాన్ని కూడా సమస్య ఏ విధంగా పరిష్కరించాలా అని కేంద్ర ప్రభుత్వం చాలా లోతుగా ఆలోచిస్తుంది. అందువల్ల ప్రైవేటైజేషన్ కూడా వేగంగా ముందుకు పోవడం లేదు. ఒకటి. రెండవది, వైసీపీ ప్రతినిధి గారు మాట్లాడుతూ పెద్ద ఎత్తున మేము ఎక్స్పోర్ట్స్ చేశామన్నారు. ఎక్స్పోర్ట్ చేశారండి. ఏం ఎక్స్పోర్ట్ చేశారంటే గంజాయి ఈ రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు ఎక్స్పోర్ట్ చేశారు. ఇది నేను చెప్పింది కాదండి. ఈ ప్రభుత్వంలో ఒక ఐజీ స్థాయి అధికారి ఏం చెప్పారంటే 2020-21లో 90,000 కేజీలు మేము పట్టుకున్నాము. 2022-23లో 2,00,000 కేజీలు గంజాయిని మేము పట్టుకున్నామని ఈ రాష్ట్ర అధికారి, ఒక ఐజీ అధికారి, ఐపీఎస్ అధికారి చెప్పారు. ఈ రాష్ట్రంలో ఎక్స్పోర్ట్ ఏదైనా దొరుకుతుందంటే గంజాయి తయారు చేయడము, గంజాయిని ఎక్స్పోర్ట్ చేయడము. మీరు చూసారు, భారతదేశంలో ఏ రాష్ట్రంలో గంజాయి దొరికినా మూలాలు ఎక్కడ ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది. ఒకటి. రెండో విషయం ఇంకొక చాలా ముఖ్యంగా చెప్పదలుచుకున్నాను. ఎక్స్పోర్ట్ విషయంలో ఐటీ ఉత్పత్తులు, శ్రీశైలం గారు, ఐటీ ఉత్పత్తుల విషయం నేను చెప్తున్నాను. 22-23 ఐటీ ఉత్పత్తులు పక్క కర్ణాటక రాష్ట్రం నుంచి 2,20,000 కోట్ల రూపాయల ఐటీ ఉత్పత్తులు ఎగుమతయ్యాయి. పక్కన మహారాష్ట్రలో 2,00,000 కోట్ల ఐటీ ఉత్పత్తులు ఎగుమతయ్యాయి. మన పక్కనుండే తెలంగాణ రాష్ట్రం అండి, తెలంగాణ రాష్ట్రంలో 1,80,000 కోట్ల రూపాయల ఐటీ ఉత్పత్తులు ఎగుమతయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ఐటీ ఉత్పత్తులు ఎగుమతి తెలుసండి 2,000 కోట్లు. ఇది నేను చెప్పింది కాదండి, ఇది నేను చెప్పింది కాదు, ఐటీకి సంబంధించిన సంస్థలు చెప్పింది. కాబట్టి మేము ఏదో ఎక్స్పోర్ట్ చేశాము, కేంద్ర ప్రభుత్వం సర్టిఫికేట్ ఇస్తారంటే రాష్ట్ర ప్రజలు నమ్మడానికి లేదు. లైవ్ లో వచ్చి ఈ విధంగా అబద్ధాలు, ముఖ్యమంత్రి అబద్ధాలు మాట్లాడతారంటే ప్రజలు ఏం చేశారు? వెలుగొండ ప్రాజెక్టు, ఒక్క నిమిషం శ్రీశైలం గారు, వెలుగొండ ప్రాజెక్టు పూర్తి అయిందండి. ఎంత అబద్ధం! ముఖ్యమంత్రి వచ్చి వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభం చేస్తారు. అదే విధంగా కుప్పకి నీళ్లు ఇచ్చామని చెప్తున్నారు.
కుప్పంకి నీళ్లు ఇచ్చి వరదలు వచ్చి కుప్పం ప్రజలంతా నీళ్ళలో కొట్టుకుపోతున్నారు. ఎంత అబద్ధం చెప్తారంటే నాకు అర్థం కావడం లేదు. డిఎస్సి ప్రకటించేసాం, ఉద్యోగాలు ఇస్తున్నా ఉంటున్నారు. ఎంత అబద్ధాలంటే ముఖ్యమంత్రి అంత అబద్ధాలు చెప్తుంటే ఈ ప్యానెల్లో వచ్చి అబద్ధాలు చెప్పడం పెద్ద ఆశ్చర్యం అని నేను అనుకోవడం. ఎస్ జ్యోత్స్న గారు, రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు జనసేన పార్టీ శ్రేణులు అనేది ఐక్యంగా ఉన్నాయి. వాళ్ళ ఐక్యతకు విఘాతం కలిగే విధంగా వైఎస్ఆర్సీపీ మీడియా కానివ్వండి, వైఎస్ఆర్సీపీ క్యాడర్ కానివ్వండి, సర్వశక్తుల ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? వాళ్ళు అట్లా చేయకపోతే మనం ఆశ్చర్యపోవాలి, కానీ చేయడంలో ఆశ్చర్యమే ఉందండి. వాళ్ళు చేసేదే అది కదా, వాళ్ళు చేసేదే ఫేక్ ప్రచారాలు, వాళ్ళు చేసేదే ఫేక్ పబ్లిసిటీలు. సో ఇక్కడ ఒక విషయం చెప్తాను శ్రీశైలం గారు, ఇందాక మన ఆంజనేయ రెడ్డి గారు మాట్లాడుతూ కుప్పం గురించి మాట్లాడారు. నాకు నిజంగా కూడా పెద్దలు వారు మాట్లాడుతున్నప్పుడు ఒక చిన్న మాట యాడ్ చేయాలనిపించింది. సార్ అక్కడ నీళ్లు రావడం కాదు కదా సార్, వాళ్ళు ఏం చేశారు, గేట్లు పెట్టి గేట్లు ఎత్తుకుపోయారు సార్. నెక్స్ట్ డే అదేదో సినిమాలో ఉత్తుత్తి బ్యాంక్ లాగా ఉత్తుత్తిగా గేట్లు పెట్టి ఉత్తుత్తిగా ఎత్తుకుపోయారు. అది వాళ్ళు చేస్తే తెలియదు ఎవరికి సార్. ఇక్కడ ఒక విషయం చెప్తాను శ్రీశైలం గారు, తెలుగుదేశం జనసేన క్యాడర్ అనేటువంటిది చాలా స్ట్రాంగ్ గా ఉన్నామండి మేము, నో డౌట్ అబౌట్ దట్. ఎందుకనంటే ఎక్కడా కూడా సరే చిన్న చిన్న ఇబ్బందులు అది విదిన్ ద పార్టీ కూడా సహజం. ఇవాళ మేము రెండు విభిన్నమైనటువంటి రాజకీయ పార్టీలు, చిన్న పార్టీ డిఫరెన్సెస్ ఇప్పుడు నేనును మా సోదరులు శాంతి ప్రసాద్ అన్న గారు కూడా కొన్ని విషయాల్లో విభేదిస్తాం, అంతవరకే. కానీ రాష్ట్ర ప్రయోజనాలు వచ్చేటప్పటికి మాత్రం ఇద్దరం ఒకటే ప్లాట్ఫామ్ మీద మాట్లాడతాం, ఇద్దరం ఒకటే విషయం మాట్లాడతాం. అది తెలుగుదేశం జనసేనకు ఉన్నటువంటి ఒక అండర్స్టాండింగ్ అండి. రాష్ట్ర ప్రయోజనాల కోసం నిజంగా కూడా మాకేమన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే మేము వాటిని పక్కన పెట్టేస్తాం. అండ్ ఇది ఎంత బ్రహ్మాండంగా మొన్న తాడేపల్లిగూడెంలో జరిగినటువంటి సభలో ఎంత బ్రహ్మాండంగా అది ఎక్స్పోజ్ అయింది అని అంటే, అటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, క్యాడర్ కి ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారండి. క్యాడర్ కూడా దాన్ని బ్రహ్మాండంగా యాక్సెప్ట్ చేసుకున్నారు. అండ్ ఇన్ఫాక్ట్ అంతకు ముందరి నుంచే క్యాడర్ కూడా చాలా బ్రహ్మాండంగా కలిసి పనిచేస్తా ఉన్నాం. సో అదే విషయంలో దెర్ ఇస్ అంటే చాలా గట్టి బంధం ఇది శ్రీశైలం గారు. వీళ్ళేదో ఉత్తుగా వచ్చేసి ఏదో మేము ఆ బంధాన్ని తుప్పేస్తాం, చేసేస్తాం, మేము పుల్లలు పెట్టేస్తాం, మేము అగ్గిపుల్ల రాజేస్తాం అంటే అంత ఈజీ కాదండి. ఎందుకనంటే మేమేమి మా కోసం ఏదో మేము పొత్తుల్లోకి రాలేదు. అటు జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, మా కోసం మేము పొత్తుల్లోకి రాలేదు. రాష్ట్రం బాగుపడాలని ఒక మేజర్ ఒక వైడర్ పిక్చర్ ని ఆలోచన చేసుకొని వాళ్ళ రోజున మేము పొత్తులోకి వచ్చాం. అందుకే బీజేపీకి సంబంధించినటువంటి మాటలు కూడా ఆ విషయంలోనే సాగుతున్నాయి తప్పించి ఎక్కడా కూడా దెర్ ఇస్ నో